డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మన హైకోర్టు న్యాయవాది, అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుణ్యమతి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖ నాయకులకు, బహుజన నాయకులకు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు, ఎవరైతే ఎన్నో సమస్యలు ఇక్కడ ఒక విలేకరుని కొట్టి గాయపరిస్తే గంగవరం మండలంలో మన ఎస్సీ దళిత విలేకరు ఆయన ఫోన్ చేసిన తర్వాత వెంటనే తిరుపతి నుంచి వచ్చారు. అప్పుడు పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా ఆయన సలహాలు తీసుకుంటూ కొంత ఆయన చేసే కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నది. 76 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి మనసుతో బహుజనులు అన్ని విధాల అభివృద్ధి కావాలనే ఒక ఆకాంక్షతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ పదాలు అందుకోవడము చాలా బాధాకరం. ఎందుకంటే రాజ్యాంగం పక్కుంది, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని పక్క మనం ఓటీసీ గెలిపించిన పాలకులే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 500-600 పేజీలు ఉన్న రాజ్యాంగాన్ని ఈరోజు దుర్మార్గమైన పాలకులు కార్పొరేట్ శక్తులకు తలొక్కి, ప్రపంచ బ్యాంకులకు తలొక్కి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మన దళితులు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసే భాగంలో 49 పేజీలు మనం ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 25 మంది నిపుణులు తెచ్చి విదేశాల నుండి ఈ రాజ్యాంగాన్ని కుదించాలంటే, ఈ రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని తీసేయాలంటే ఏమి సలహాలు చెప్పేసి వాళ్ళకి మన ప్రజా